మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. జీలకర్రను మన వంటింటి దినుసుగా ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తూ ఉంటాం. శరీర రక్తంలోని కొవ్వును కరిగించడంలో జీలకర్ర ప్రధాన పాత్రను పోషిస్తుంది. రీసెంటుగా అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ జరిపిన పరిశోధనలో జీలకర్ర ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చని నిరూపితమైంది. ఇక అధిక బరువు సమస్యను ఎదుర్కొనేవారు ఉదయాన్నే నిద్ర లేవగానే జీలకర్ర టీని తాగితే మంచిది. ఈ జీలకర్ర టీ తాగడం వలన మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పుడు జీలకర్ర టీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 1 గ్లాసు నీళ్లు పోసి 2 చెంచాల జీలకర్ర పొడి వేసి బాగా మరిగించాలి. తరువాత ఆ నీళ్లను మరో గ్లాసులోకి వడపోసి అందులో 1 చెంచా తేనె కలుపుకొని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే నెల రోజుల్లోనే మీరు ఊహించని విధంగా బరువు తగ్గుతారు. ఇప్పుడు జీలకర్ర పెరుగు కాంబినేషన్తో బరువు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. నిత్యం మన ఇంట్లో ఉండే ఆహార పదార్థం పెరుగు. ఇందులో జీలకర్ర కలుపుకుని తాగితే బరువు తగ్గడంతో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు పెరుగులో 1 చెంచా జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తరువాత అంటే 1 గంట తరువాత ఈ మిశ్రమాన్ని తినాలి. ఆ సమయంలో కుదరకపోతే సాయంత్రం టీ తాగిన 1 గంట తర్వాత తినాలి. బాగా బిజీగా ఉండేవారైతే రోజులో ఎప్పుడైనా తినొచ్చు. మన భారతీయులకు వేడి చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల జీలకర్ర పెరుగు కాంబినేషన్తో చేసిన ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక బరువును ఇట్టే తగ్గించుకోవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ జీలకర్రతో అధిక బరువును తగ్గించవచ్చని ఎక్స్పెరిమెంట్తో సహా రుజువు చేసింది. దీనికోసం 88 మంది మహిళలను 2 గ్రూపులుగా విభజించడం జరిగింది. 1 గ్రూప్ వారికి మనం ముందు చెప్పుకున్న విధంగా జీలకర్ర పొడి కలిపిన పెరుగును, 2వ గ్రూప్ వారికి మామూలు పెరుగును ఇచ్చి తినిపించారు. జీలకర్ర పెరుగు కలిపి తిన్న గ్రూప్ వారి రక్తంలోని కొవ్వు 14.64% తగ్గింది. 2వ గ్రూప్లో మొదటి గ్రూప్ వారికంటే 50% బరువు తగ్గుదల నమోదైంది. జీలకర్ర పెరుగు తిన్నవారి పొట్ట భాగంలో కొవ్వు అనూహ్యంగా తగ్గిపోయింది. జీలకర్ర శరీరంలో మెటబాలిజం క్రమబద్ధం చేస్తుంది. రక్తంలోని కొవ్వును అద్భుతంగా తగ్గించేస్తుంది. జీలకర్రతో మన బాడీలోని ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు 25% తగ్గుతుంది. జీలకర్రతో రక్తంలోని ఎల్డిఎల్ కొవ్వు కరగడం వల్ల షుగర్ వ్యాధి, గుండెకు సంబంధించిన వ్యాధులను నివారించొచ్చు. రోజువారీ వంటల్లో జీలకర్ర అధికంగా వాడినా బరువు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కాబట్టి మీరు ట్రై చేస్తారు కదూ? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.